రాజధానికి రక్షణ చట్టాన్ని తెచ్చేందుకు అసెంబ్లీ సమావేశం పెట్టిన చంద్రబాబుకు గుంటూరు జిల్లా ప్రజల తరపున టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, టీడీపీ సీనియర్ చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేపట్టారని అన్నారు. జగన్ రాష్ట్ర ప్రజలను అవమానపరచడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ తన వ్యాఖ్యల ద్వారా రాష్ట్రానికి పారిశ్రమలు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బయట ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు, బయట ఉన్నటువంటి ఢిల్లీ వాళ్ళు, బయట ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, బయట ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనేకమైనటువంటి గాయాల పాలు ఆంధ్రప్రదేశ్ కు చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సపరేట్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం వచ్చింది. దీనికి ఒక రాజధాని కావాలని చెప్పేసి విజన్ ఉన్నటువంటి నాయకుడు మరలా రాష్ట్రం యొక్క విస్తీర్ణం, ప్రజల జనాభా ఉన్నటువంటి పరిస్థితులు, నీటి పారుదల, అనేక వనరులు, అట్లాగే రవాణా సౌకర్యం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఆనాడు ఈనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా సభలో ఉండగా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ అసలైనటువంటి విషయం 5 సంవత్సరాల పాటు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు, అట్లాగే రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు ఇవన్నీ కూడా నిరాటంకంగా జరిగేటువంటి సమయంలో ప్రజాపాలన పోయి భూతాల పాలన 2019లో జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చినటువంటి పరిస్థితి మనం అంతా కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. మీరు తెలంగాణ వాళ్ళు గాయాల పాలు చేయటం కాదు, మద్రాసు వాళ్ళు గాయాల పాలు చేయటం కాదు, ఢిల్లీ పెద్దలు గాయాల పాలు చేయటం కాదు, నా రాష్ట్ర ప్రజల్ని నేనే గాయాల పాలు చేస్తా, రాజ్యాంగపరంగా వచ్చేటువంటి హక్కుల్ని నేనే విధ్వంసం చేస్తా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నేనే విచ్ఛిన్నం చేస్తా, నేనే ఆందోళనకి గురి చేస్తానని చెప్పేసి మరలా 2019లోనే జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉంటాయని ఒకసారి, 30 రాజధానులు ఉంటాయని మరొకసారి, ఇది శ్మశానం అని ఒకసారి, ఇది కమ్మోళ్ళ రాజధాని ఇంకొకసారి, ఇక్కడ పందులు తిరుగుతాయని ఒకసారి, నేత మునిగిపోయిద్దని ఒకసారి, ఇక్కడ వ్యభిచారులు ఉన్నారని ఒకసారి, అవమానాలు బయట ప్రాంతం వాళ్ళు చేసేదానికంటే ఎక్కువగా అవమానాలు చేయటమే కాకుండా గాయాల పాలు చూసి వచ్చిందా అంటే ఆ మొహం చూసేనా ఎలా ప్రపంచంలో ఉన్నట్టు తెలుగు వారందరూ కూడా తల ఎత్తుకొని చూసే విధంగా చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా ఢిల్లీ పెద్దలు చేసినటువంటి దౌర్భాగ్యం వదిలేసేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఇవాళ జీవం పోసి ఇలా రాజధాని కట్టి ఇవాళ భారతదేశంలోనే అమరావతి అనే రాజధాని సృష్టిస్తుంటే దాన్ని మీరు తప్పుగా పడితే మేము చేసేది ఇవాళ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ప్రపంచ పటంలో చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి కాక మరి ఎవరు మొహం చూసి అలా అంటారు?